వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. పల్లె పల్లె సిటీ సిటీ పల్లె పల్లె వెళ్ళిపోతా, యేసయ్య గూర్చి చెబుతా. సిటీ సిటీ వెళ్ళిపోతా, సక్కనయ్య గూర్చి చెబుతా. కష్టాలు తీర్చే కన్నీళ్లు తుడిచే రారాజు మనకై పుట్టినాడని. కష్టాలు తీర్చే కన్నీళ్లు తుడిచే రారాజు మనకై పుట్టినాడని. పల్లె పల్లె సిటీ సిటీ హాయ్ 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 పల్లె పల్లె వెళ్ళిపోతా, యేసయ్య గూర్చి చెబుతా. సిటీ సిటీ వెళ్ళిపోతా, సక్కనయ్య గూర్చి చెబుతా. జనులారా ఈనరండి, మనమంతా పాపులండి. జనులారా ఈనరండి, మనమంతా పాపులండి. పాపము వలన వచ్చు జీతం మరణమని బైబిల్ చెప్పుచూ ఉన్నదండి. పాపము వలన వచ్చు జీతం మరణమని బైబిల్ చెప్పుచూ ఉన్నదండి. పల్లె పల్లె సిటీ సిటీ హాయ్ 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 పల్లె పల్లె వెళ్ళిపోతా, యేసయ్య గూర్చి చెబుతా. సిటీ సిటీ వెళ్ళిపోతా, సక్కనయ్య గూర్చి చెబుతా. అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అనే సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సత్యం సత్యమే. ప్రభునామలు అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన ఇంకా ఎలా చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ సమాధానం రావట్లేదని బాధపడుతూ ఉంటాం. అందుకోసం బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి రాయబడ్డది. ఆ స్త్రీ ఎట్లా అంటే ఒక విధవరాలు. ఆ స్త్రీ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ న్యాయాధిపతి ఎప్పుడూ కూడా సరైన విధంగా తనకి న్యాయం చేయకపోవడము, ఆమె విసుక్కుండా వెళ్తూనే ఉన్నది. ఒకరోజు ఏమి ఎందుకు వస్తుందని ఆయన ప్రత్యేకంగా ఆమెకి న్యాయం చేయడం జరిగింది. ఇది మనం విసుకకుండా ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం. దీని గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే, మనము విసుకక ప్రార్థన చేయాలని ఆయన మనకు సెలవిస్తున్నాడు. అవును, పర్సిస్టెంట్ ప్రేయర్స్ ఆర్ నీడెడ్. అంటే మనము విసుకకుండా ప్రార్థన చేయాలి. మనకి 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడ్డది. విసుకక ప్రార్థన చేయవలెను అని అక్కడ రాయబడ్డది. అవును, ఎందుకంటే మనము చాలాసార్లు విసిగిపోతూ ఉన్నాం. ప్రార్థన చేసి కొన్ని విషయాలకి సమాధానం దొరకట్లేదు, మనకి మార్గాలు కనిపించట్లేదు, సమస్యలు తీరట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకొక పక్క మనం చూస్తున్నట్లయితే కొంతమంది అసలు ప్రార్థనే చేయరు. ప్రభు మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఏమంటారంటే అరగెన్స్ అంటారు. అంటే వాళ్ళలో ఒక అహంకారం. కొంతమంది ప్రార్థన చేయకుండా వాళ్ళ సొంతగానే ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్, అంటే
నేను పరిస్థితులను చక్కదిద్దుకోగలను, నేను చేసుకోగలను, నాకు ఆ జ్ఞానం ఉన్నది అన్నట్లుగా కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన చెయ్యని వాళ్ళలో, దేవుని మీద ఆధారపడకుండా ఉండనటువంటి వాళ్ళలో పెరిగేది ఏంటంటే అహంకారం. ఈ యొక్క అరగెన్స్ అనేది పెరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం, దేవుని యొక్క సహాయం ద్వారా మనం జీవిస్తున్నాం, ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏమీ సంభవించదు అని తెలిసినటువంటి వారు తప్పక ప్రార్థన చేస్తారు, తప్పకుండా ప్రార్థన చేస్తారు. అయితే ఒక విషయం ఏంటంటే కొన్నిసార్లు ఈ యొక్క డిస్కరేజ్మెంట్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క నిరుత్సాహాలు, సమాధానం దొరకని కారణంగా. ఎందుకంటే మనము ఒక నిత్యత్వపు దృక్పథంతో, అంటే ఇటర్నల్ పర్స్పెక్టివ్తో విషయాలని చూడట్లేదు. మన యొక్క జీవితాల గురించి కానీ మనం ఆలోచించట్లేదు, పరిస్థితులని ఆ రకంగా మనం చూడట్లేదు. అంటే దేవుని తెలుసు కదా, ఇది దేవుడు సమస్తం చూస్తున్నాడు కదా అని మనం ఆలోచించట్లేదు. అందుకని ఆ డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మొదటిగా వీ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ వ్యూ ఆఫ్ గాడ్. అంటే దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనకి ఉండాలి. అవును, దేవుని గురించి మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం చేసేటువంటి ప్రార్థనలకి దేవుడు ఎందుకు డిలే చేస్తున్నాడు, ఏం సంభవిస్తుంది అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకే మనం ఒకసారి 103వ కీర్తన 13వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కనికరం చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే తన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నటువంటి వ్యక్తులను, తనని గౌరవించేటువంటి వ్యక్తులను, తనని ప్రేమించేటువంటి వ్యక్తులను వారి ఎడల ఆయన కనికరం చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. ముఖ్య విషయం ఏంటంటే, ఆయన మన ఎడల జాగ్రత్త కలిగి ఉన్నాడు. గాడ్ కేర్స్ ఫర్ అస్. అంటే ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు, ఆయన మనల్ని లక్ష్య పెడుతూ ఉన్నాడని మనము 1 పేతురు 5వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చూస్తే అర్థమవుతుంది. ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మన గురించి ఆయన చింతించుతూ ఉన్నాడు. అంటే మనల్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆయన మనస్సులో మనం ఉన్నాం, ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మన గురించి చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఏదో చేసేస్తున్నాము, దేవుడు నేను ఇది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు, అది అడిగితే ఇది ఇస్తాడు. సో ఏదో ఒకటి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఇవ్వకపోయినా పర్లేదు అని ఏదో రకంగా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నడిపించే వాళ్ళు ఉన్నారు, ఇవ్వకపోతే డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మన ప్రార్థనలు అలా నడిపిస్తున్నాం. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుని గురించి అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన సరైన విధంగా అర్థం చేసుకోవాలి. మొదటిగా ఆయన మనల్ని కేర్ తీసుకుంటున్నాడు, ఆయన సమస్తం తెలుసు అనే అవగాహన ఉన్నప్పుడు మనకి సమాధానం రాకపోయినా కానీ మనకి విషయాలు అర్థమవుతాయి. ఆయన మనస్సు మనకు అర్థమవుతూ ఉంటుంది. గాడ్ కేర్స్ ఫర్ అస్. అవును, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు నీ ఎడలో కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. తర్వాతగా మనం చూసినట్లయితే, ఆయన నిన్ను మరిచిపోయేటువంటి వాడు కాదు. ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు, ప్లస్ ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 14-16 వచనాల్లో ఈ విధంగా రాయబడ్డది, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. నేను విడువను అన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. అంటే ఆయన ఇశ్రాయేలీయులకి ఎన్నోసార్లు ఆ మాటని చెప్పినట్లుగా మనం గ్రహిస్తాం. వారు ఎన్నిసార్లు పాపంలో పడిపోయినా దేవుడు వారి ఎడల కనికరపడి వారిని సరిచేసి వారిని లేవనెత్తి, నేను వారిని బలపరిచి వారిని నేను విడిచిపెట్టను అన్నట్లుగా వారికి రిమైండ్ చేస్తూ వచ్చాడు. దేవుడు అదే మాట మనతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, మనల్ని జాగ్రత్త చేసేవాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు సరైన విధంగా మనం ప్రార్థన చేయగలం. ఒకవేళ మన ప్రార్థనకి ఆలస్యమైనా కానీ ఆయన నన్ను జాగ్రత్త చేసేవాడు కదా, నన్ను చూసుకునేవాడు కదా, ఆయన నాకెలా అన్యాయం చేస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అవును, ఆయన మనకు అన్యాయం చేసేవాడు కాదు. తర్వాత ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే,
గాడ్ నెవర్ డిలేస్ ఆన్సర్స్ బికాస్ ఆఫ్ ఏ ల్యాక్ ఆఫ్ పవర్. అంటే ఆయనలో శక్తి లేదని ఆయన ఏది సమాధానం ఇవ్వకుండా ఉండట్లేదండి. ఆయన శక్తిహీనుడు కాదు, మీరు అలా అనుకోవద్దు. ఈయన పవర్లెస్ గాడు, ఇంక వేరే వాళ్ళు పవర్ఫుల్ గాడు అన్నట్లుగా కొంతమంది ప్రొడక్ట్స్ మార్చేసినట్లుగా దేవుణ్ణి కూడా మార్చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన మొక్కితే మంచి జరుగుతుంది, ఒకవేళ ఆయన మొక్కితే జరగట్లేదు అనుకోండి, ఆ ప్రోడక్ట్ని విడిచిపెట్టి ఇంకొక ప్రోడక్ట్ని పట్టుకుంటారు. జీసస్ అనే ప్రోడక్ట్ని పట్టుకుంటారు. జీసస్ అనే ప్రోడక్ట్ మనకి క్లిక్ అవ్వలేదు అనుకోండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఏమీ దొరకకపోతే ఈ ప్రోడక్ట్ని మార్చి ఇంకొక ప్రోడక్ట్ని పట్టుకుంటారు. ఏదో సబ్బులు మార్చేసినట్లు, ఏదో వస్తువులు మార్చేసినట్లు కూడా దేవుడిని మార్చేసే వాళ్ళు ఉంటారు. లేదండి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన హీస్ ఆమ్నిపోటెంట్ గాడ్, అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆమ్నిప్రెసెంట్ గాడ్ అంటే సర్వ సాన్నిధ్యం కలిగినటువంటి దేవుడు. అంటే సమస్తాన్ని చూస్తున్నవాడు, సమస్తం ఎరిగినవాడు, ఆయనకి తెలియకుండా ఏదీ లేదు. అట్లనే సమస్తం మీద అధికారం కలిగి శక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఏదో ఆన్సర్ డిలే చేసేది ఆయన శక్తి లేనివాడని కాదు. ఆ విషయాన్ని గ్రహించాలి. మనం మనుషులు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదు. మనుషులు ఆలోచించేటట్లుగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనుషుల్ని మనం దృష్టిస్తూ ఉంటాం. మనుషులు మనకి ఏదైనా సహాయం చేయాలంటే ఎలా, వాళ్ళు మనం చూస్తాం, వాళ్ళకి ఏదైనా మంచి పొజిషన్ ఉందనుకోండి, లేకపోతేనే ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేకపోతే ఒక మినిస్టర్ అయ్యి ఆ పొజిషన్స్ని బట్టి ఈ పని ఆయన చేయగలుగుతాడు అని మనం వెళ్తూ ఉంటాం. కానీ మనిషి ఎంతకాలం, అందుకే బైబిల్ చెప్తుంది మనకి, రాజును నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు నమ్ముకున్నా, రాజులు నమ్ముకున్నా, పెద్ద అధికారులు నమ్ముకున్నా, వాళ్ళు మనుషులు, మాట ఇచ్చి నెరవేర్చేవారు కాదు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు, సమస్తము కూడా సాధ్యమే. అవును, అబ్రహాముతో అదే మాట చెప్తాడు దేవుడు. అబ్రహాము శారాతో అదే మాట అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన పవర్ కలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి నీకు ఆన్సర్ రాలేదు కదా అని, డిలే అయింది కదా అని నువ్వు నిరుత్సాహపడద్దు. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. తన శక్తి చొప్పున దాన్ని చేయగలిగిన దేవుడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. తర్వాత ఇంకొక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఎందుకు మనకి డిలే చేస్తూ ఉంటారంటే, ఫర్ అవర్ గుడ్నెస్, అంటే మన మంచి నిమిత్తమే ఆయన ప్రార్థనని ఆలస్యం చేస్తూ ఉంటాడు. బహుశా రీజన్స్ మే బీ హిడెన్, అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు అవి దేవుడు దాచిపెడతాడు, కానీ అవి మన మంచికే. దేవుడు మన మంచి నిమిత్తమే ప్రార్థనని ఆలస్యం చేస్తూ ఉంటాడు. అది మనం గ్రహించాలి. ఎందుకంటే అవి డిలే అవుతున్న కొద్దీ దేవుడు ఒక నూతనమైన విషయాన్ని, లేకపోతే ఒక మంచి విషయాన్ని, మంచిది మన కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మన హృదయాల్ని, మన జీవితాల్ని కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇందాక మనం చదివిన లూకాసు వార్త 18వ అధ్యాయంలో విసుకక ప్రార్థన చేయుచుండడం వల్లనే ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. సో ఒక విధవరాలు ఎంతగానో ఆ న్యాయాధిపతి సహాయం చేస్తాడని వెళ్ళింది. కానీ ఆ న్యాయాధిపతి ఏంటంటే దేవుని యందు కూడా భయం లేనటువంటి వ్యక్తి, మనుషుల్ని కూడా లెక్క చేయని వ్యక్తి. మనుషుల్ని లెక్క చేయనటువంటి వ్యక్తి, దేవుని కూడా భయపడనటువంటి వ్యక్తి, ఆయనే చివరికి సరే పోనీలే ఆ విధవరాలకి ఏదో ఒక సహాయం చేద్దాం, న్యాయం చేద్దామని ఆలోచించాడు. కానీ మన దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన మన మంచి నిమిత్తమే తప్పక సహాయం చేస్తాడని మనం చూస్తాం. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. సో దేవుడు న్యాయాధిపతి, ఆయన గొప్పవాడు. సో ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తప్పక మనకు సహాయం దయచేస్తాడు. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి చివరికి అలా ఆలోచించినప్పుడు
న్యాయపరుడైనటువంటి నీతిమంతుడైనటువంటి మన దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి మన దేవుడు మనకు న్యాయం తీర్చడా? మన గురించే కదా ఆయన ఆలోచించేది. కాబట్టి ప్రార్థనలు ఆలస్యం అవుతూ ఉన్నాయంటే దేవుని గురించి మనం మంచిగా ఆలోచించాలి. ఆ సరైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకని ఆయన మన జాగ్రత్తగా చూసుకునేటువంటి దేవుడు, ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన మన మంచి నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనం గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, గాడ్స్ టైం టేబుల్ ఈజ్ నాట్ లైక్ అవర్ టైం టేబుల్. సో గాడ్స్ టైం టేబుల్ ఈజ్ నాట్ లైక్ అవర్ టైం టేబుల్. మన యొక్క టైం టేబుల్ లాగా ఆయనది ఉండదు. ఆయన తన చిత్తానుసారమైనటువంటి సమయంలో సమస్తము కూడా చేసేటువంటి దేవుడు. ఆయనకి ఆయన పెట్టినటువంటి సమయం తెలుసు. మనకేంటంటే ఇప్పుడే జరిగిపోవాలి, ఇన్స్టాంట్గా ప్రతిది ఇప్పుడే జరిగిపోవాలి అన్నట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాము, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మన సమయం ఇప్పుడే, కానీ దేవుని సమయం అది సరైన సమయం. ఆ సరైనటువంటి సమయంలో మనకి దేవుడు సహాయం ఇస్తాడు. దానివల్ల మనకు అప్పుడు అర్థమవుతుంది, సో దేవుడు ఇందుకోసమేనేమో ఇంతగా వెయిట్ చేయించాడు, నా ప్రార్థనలకి సమాధానం ఇంతకాలం ఇందుకే దొరకలేదేమో, ఈ మంచి జరగడానికి కోసమేనేమోనని అప్పుడు మనం గ్రహిస్తాం. సో కాబట్టి దేవుని గురించి సరైన అవగాహన మనము కలిగి ఉండాలి. దీంట్లో మనం చూసినట్లయితే నోవాహు జీవితం మనం ఆలోచించినట్లయితే దేవుడు నోవాహుకి చెప్పాడు, ఒక పెద్ద ఓడను మీరు తయారు చేయమని. సో పెద్ద ఓడను తయారు చేయమని చెప్పినప్పుడు నోవాహు చాలా సంవత్సరాల సమయం తీసుకుంటాడు. దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, సిద్ధపడుతూ ఉంటాడు. వర్షం అనేది లేకపోతే మహాప్రళయం వస్తుంది అని భూమి మీదకి దేవుడు చెప్పాడు. దానికోసము దాదాపు 100 సంవత్సరాల పైన ఆయన వెయిట్ చేశాడు. అంటే ఒక దీర్ఘశాంతం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు, ఆయన మాత్రం నమ్మిక తప్పలేదు. సో దానికి ఎంత సమయం పట్టింది? దాదాపు 100 సంవత్సరాల పైన పట్టింది. దేవుడు చెప్పినప్పటి నుంచి ఆ వర్షం పడడానికి 100 సంవత్సరాల పైన పట్టింది. అంటే అప్పటి వరకు కూడా ఆయన విశ్వాసంతో వేచి చూస్తూనే నడుచుకున్నాడు. ఆయన కూడా ఎంతోమందికి చెప్పాడు, ఎంతోమందికి ఈ విషయాన్ని బోధించాడు. మహాప్రళయం ఇలా రాబోతుందని, పాపాన్ని విడిచి ప్రభు నమ్ముకోవాలని కూడా ఆయన ప్రకటించాడు. కానీ ఈవెన్ వారి యొక్క బంధుమిత్రులు కూడా అంగీకరించలేదు. ఆ విషయాన్ని తన యొక్క కుటుంబ సభ్యులు, అంటే తన యొక్క 3 కొడుకులు, వారి యొక్క భార్యలు, మొత్తం ఈయన భార్యతో కలిపి 8 మంది మాత్రమే ఆ సత్యాన్ని గ్రహించి ఆ పడవలోనికి వాళ్ళు ప్రవేశించారు, ఆ ఓడలోనికి. వారు మాత్రమే అప్పుడు కాపాడబడ్డారు. దానికోసం ఆయన 100 సంవత్సరాలు ఆయన వేచి చూశాడు. నిరంతరం తాను కూడా ప్రార్థన చేస్తున్నాడు, తాను నీతిమంతుడై ఉన్నాడు. ఆ యొక్క పాపపు జీవితంలో, అంటే అప్పుడు పాపంలో కొనసాగుతున్న ఆ మనుషులతో కొనసాగకుండా నీతిమంతుడిగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. ఆయన దేవుని దృష్టికి ఆయన నీతిమంతుడిగా కనిపించాడు. దేవుని యొక్క కృపను ఆయన పొందుకున్నాడు. ఆయన వేచి చూశాడు. దేవుని గురించి సరైన ఆలోచన ఉంది కాబట్టి, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు కాబట్టి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దేవుడు ఎప్పుడు వర్షం వస్తుందో అనేది పలానా డేట్ అనేది ఆయన చెప్పలేదు. కానీ విశ్వాసముతో వేచి చూసి, ఎదురు చూసి ఆయన నడుచుకున్నాడు. దేవుడు ఆ యొక్క ఓడని సిద్ధపరచబడినప్పుడు ఒక శ్రద్ధతో దాన్ని సిద్ధపరిచి ఆయన విశ్వాసంతో వేచి చూసిన వ్యక్తిగా కనిపిస్తాం. ఆయన విశ్వాసంతో వేచి చూసిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లనే మనం అబ్రహాము జీవితం గురించి కూడా మనం చూస్తాం. అబ్రహాము కూడా దాదాపు 25 సంవత్సరాలు కూడా ఆయన దేవుడు చేసిన వాగ్దానం గురించి ఆయన వేచి చూశాడు తన యొక్క జీవితంలో కూడా. అబ్రహాముకి దాదాపు 75 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో దేవుడు తను పిలిచి, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు చెప్పాడు. సో గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఆయనకేమో పిల్లలు లేరు. కానీ దేవుడు తనను బలపరిచాడు. దేవుని యందు వారి యొక్క కుటుంబము విశ్వాసం ఉంచింది. దాదాపు 25 సంవత్సరాల వరకు కూడా ప్రభువుని ఆనుకుని, ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభువుని సరైన విధంగా అర్థం చేసుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాడు. అంటే మన ప్రార్థనలకు ఆలస్యం అవుతుంది అంటే మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. దానికి ఒక మంచి ఉద్దేశమే ఉందని గ్రహించాల. తర్వాత గర్భఫలాన్ని అబ్రహాం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే రిజల్ట్స్ ఉంటాయి, అది మన మంచి కోసమే.
తర్వాత ఇంకా మనం చూస్తూ పోతే యోసేపు జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే యోసేపు జీవితంలో కూడా అలానే సంభవించింది. యోసేపుని ఐగుప్తులకి అమ్మేశారు. ఐగుప్తులకి అమ్మేసినప్పుడు అక్కడ పొతిఫర్ ఇంట్లో ఆయన బానిసగా ఉన్నాడు, అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని కృప వలన పొతిఫర్ ఇంట్లో దేవుడు తనని ఒక మంచి స్థానంలో ఉంచాడు. తన యొక్క యావదాస్తి మీద కూడా అధికారిగా తనని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత తాను ఎంతగానో శ్రమలు అనుభవించాడు, ఇబ్బందులు అనిపించాడు. దాదాపు 15 సంవత్సరాల పైన తాను జైల్లో కూడా తర్వాత ఉన్నట్లుగా మనం చూస్తాం. టోటల్గా ఐగుప్తు దేశం వచ్చినప్పటి నుంచి తాను దాదాపు 15 సంవత్సరాల శ్రమలని, ఇబ్బందులను కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. జైల్లో కూడా ఉంచబడ్డాడు. చివరికి ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉంచబడ్డాడు. కానీ ఈ విషయాన్ని దేవుడు ముందుగానే ఒక దర్శనం ద్వారా తనకి తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. తనని దేవుడు గొప్పగా చేయబోతున్నాడు అనేటువంటి విషయం యోసేపుకి ముందుగానే తెలుసు. కానీ అది ఎప్పుడు అంటే ఈ వేచి చూశాడు, దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూశాడు, దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. అందుకనే ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అలా ఉంది. దేవుణ్ణి అర్థం చేసుకోవడం మనం గ్రహించాలి. మన ప్రార్థనలకు ఆలస్యం అవుతున్నాయి అంటే దేవుని మీద మనం డౌట్ పడడం కాదు, దేవుని ఏదో తృణీకరించడం కాదు, దేవుని తిరస్కరించడం కాదు. ఆయన మనం అర్థం చేసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అట్లనే ఇంకొక విషయాన్ని కూడా గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుని గురించి మాత్రమే కాదు, మన గురించి మనకు కూడా సరైనటువంటి అవగాహన ఉండాలి. మన గురించి మనకు కూడా సరైన అవగాహన ఉండాలి. ఏంటంటే మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా మన హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క విన్నపాలను దేవుని సన్నిధికి తీసుకెళ్తూనే ఉండాలి. అది మనం గ్రహించాలి. అది డిలే అవని, ఇంకేదైనా అవని, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఉండని, దేవుని గురించి మనకు తెలుసు కాబట్టి, ఆయన ఎంత మంచివాడో మనకు తెలుసు కాబట్టి మన యొక్క విన్నపాలని హృదయపూర్వకంగా వినవించుకుంటూనే ఉండాలి. ఇందాక మనం చూసినట్లయితే ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి విసుకగా వెళుతూ ఉన్నది. ఆమె ఏంటంటే బహుశా పొద్దునే ఉదయాన్నే లేచేసరికి ఆమె గుమ్మం దగ్గర ఉంటుందేమో మనకు తెలియదు, ఆమె కోర్టు దగ్గర ఉంటుందేమో మనకు తెలియదు. వెళ్తుంది, ఏమో న్యాయం తీరుస్తాడేమో అని ఒకరోజు వచ్చి తర్వాత మానేయట్లేదు, ఒకరోజు వచ్చి తర్వాత ఏదో నెల తర్వాత 2 నెలల తర్వాత రావట్లేదు. ఆమె విసుక్కుండా వెళ్తూనే ఉంది. అంటే బహుశా రోజు వెళ్తూనే ఉంది, ఆ న్యాయాధిపతికి కనిపిస్తూనే ఉంది, తన యొక్క మనవిని చెప్పుకుంటూనే ఉంది, ఆయన సహాయం చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంది. అట్లనే మనం మన యొక్క దేవుని సన్నిధిలో ఆయన సహాయం చేస్తాడని హృదయపూర్వకంగా మనం విన్నపాలని విన్నవించుకుంటూనే ఉండాలి. అది మనం చేయాల్సిన పని. అలా మనం వినవించుకున్నామా, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఏదో చెప్తున్నాం కదా అని, ఏదో చెప్పాలి కదా అని చెప్పేస్తూ ఉన్నామా. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇంకా ఆన్సర్స్ లేట్ అవుతున్నప్పుడు ఇంకా మనం ఆయన నమ్మాలి, ఆయన మనం దృఢంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కదా. అంటే మనలో ఈ యొక్క నమ్మకత్వం అనేది పెరుగుతూ ఉండాలి మన వైపు నుంచి. సో ఇది మన జీవితంలో జరగాల్సింది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం, ఆయన చేత మనం ఎన్నుకోబడినటువంటి వ్యక్తులం. ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని రక్షించాడు. అవును, యేసు ప్రభు మనం పాపం బంధకాల చేత మనం నశించిపోతూ ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి తనపై మన యొక్క పాపాలను వేసుకొని మన యొక్క స్థానంలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ద్వారా మనము రక్షింపబడుతూ ఉన్నాము. కాబట్టి ఈ రకంగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఈ రకంగా ఎన్నుకున్నటువంటి ఆ దేవుని యందు మనం పూర్తి నమ్మిక ఉంచాలి. ఆయనే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆయన ముందుగానే ఎన్నుకున్నాడంటే సమస్తం ఎరిగినటువంటి దేవుడు. ఆ దేవుని యందు మనం పూర్తి విశ్వాసాన్ని మనం ఉంచాలి. అందుకనే ప్రభు వచ్చినప్పుడు ఇట్లాంటి విశ్వాసాన్ని ఆయన కనుగొనునా అని మనం చదువుతూ ఉన్నాం. అసలు విశ్వాసం అనేది ఉంటుందా, నమ్మకం అనేది ఉంటుందా అన్నట్లుగా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే విశ్వాసం అనేది కోల్పోతున్నారు జనాభా. వారు ప్రార్థన చేసి చేసి సమాధానాలు రాకపోవడం, లేకపోతే దేవుని మీద పూర్తి నమ్మిక ఉంచకపోవడము, దేవుని నమ్మకపోవడము, ఏది విశ్వాసులైనటువంటి వాళ్ళే ఆ పూర్తి నమ్మకాన్ని ఉంచకుండా నడుచుకుంటూ ఉన్నారు. ఒకసారి గ్రహించండి, ఇశ్రాయేలీల్ని దేవుడు వాళ్ళు 400 సంవత్సరాలు ఈజిప్ట్లో
బానిసలుగా వాళ్ళు ఉన్నారు. తర్వాత దేవుడు మోషేని సిద్ధపరిచి ఒక 40 సంవత్సరాలు అరణ్యంలో తను ఉన్నప్పటికీ కూడా దేవుడు తనని ప్రిపేర్ చేసి తనని తీసుకొచ్చి ఇశ్రాయేలుని అక్కడ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశం నడిపించాడు. దేవునికి ఒక సమయం ఉంటుంది. ఆయన మన మొరని వింటున్నాడు. మన మొరని విని తన యొక్క సమయంలో ప్రతిదీ చేస్తాడు. దయచేసి ఆయన యందు నమ్మికను కోల్పోవద్దు. నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నీ గురించి సమస్తం తెలిసినటువంటి దేవుడు నీకు మంచిదే చేస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచుము. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం పట్ల మీరు మాకు మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు సంప్రదించవలసినటువంటి మా యొక్క అడ్రస్ అగాపే గాస్పల్ మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 3-168/80 P, వైష్ణవి నగర్, సూరారం, హైదరాబాద్. పిన్ కోడ్ 500055. మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ 9154145978 మరియు 9063568798 మరియు మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ కార్యక్రమం మీరు మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమనే మా యూట్యూబ్ ఛానల్ని, అలాగే సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి నామానికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. పల్లె పల్లె సిటీ సిటీ పల్లె పల్లె వెళ్ళిపోతా, యేసయ్య గూర్చి చెబుతా. సిటీ సిటీ వెళ్ళిపోతా, సక్కనయ్య గూర్చి చెబుతా. కష్టాలు తీర్చే, కన్నీళ్లు తుడిచే రారాజు మనకై పుట్టినాడని. కష్టాలు తీర్చే, కన్నీళ్లు తుడిచే రారాజు మనకై పుట్టినాడని. పల్లె పల్లె సిటీ సిటీ హాయ్ 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 పల్లె పల్లె వెళ్ళిపోతా, యేసయ్య గూర్చి చెబుతా. సిటీ సిటీ వెళ్ళిపోతా, సక్కనయ్య గూర్చి చెబుతా. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.